హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బియ్యం పిట్ అండి. ఇది ఎంతో హెల్దీ అనమాట. ఇది మన పెద్దవాళ్ళు, మన పూర్వీకులు తిన్నటువంటి ఫుడ్ అనమాట. ఇది మనం అందరం కూడా తప్పకుండా తినాల్సిన ఫుడ్. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాము. ఫస్ట్ నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మనం బియ్యం తీసుకోవాలి. బియ్యం తీసుకొని వేయించుకోవాలి. కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఈ విధంగా సిమ్లో పెట్టుకొని బియ్యం అయితే వేయించుకోవాలి. ఒక కప్పు అయితే బియ్యం తీసుకున్నాము. ఈ విధంగా బియ్యం వేయించుకొని చేసుకుంటే పిట్ అనేది చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. నీట్గా వాష్ చేసుకొని బియ్యము తర్వాత ఎండబెట్టుకొని ఇలా వేయించుకోవాల్సి ఉంటుంది. బియ్యం అనేది వేయిస్తేనే మనకి మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. మనకి పెద్దవాళ్ళు, మనకి ఆడపిల్లలు మెచ్యూర్ అయినప్పుడు చేసి పెట్టేవాళ్ళు. ఇంకా మగపిల్లలు కూడా తినొచ్చు. ఎదిగే పిల్లలకి ల్యాప్టాప్ ముందు కూర్చొని పాపం నడుము నొప్పుతో ఉంటారు కదా ఒక్కొక్కళ్ళు అయితే, వాళ్ళైతే ఖచ్చితంగా తినాలని మంచి హెల్దీ ఫుడ్ ఇది. మనం మిక్సీ అయితే పట్టేసుకున్నాము. చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. రవ్వగా ఉండాలి. మెత్తగా పిండిలా చేసుకోకూడదు. మనకి ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే బయట మిల్లులో వేసిస్తారు. మన పిట్టికి అంటే వాళ్ళు వేసిస్తారు. ఈ విధంగా మన పిండి అయితే మిక్సీ పట్టేసుకున్నాము. ఇట్లా రవ్వగా ఉండాలన్నమాట. మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. చాలా హెల్దీ ఫుడ్ ఇది. ఎవరైనా తినొచ్చు. ఈ హాలిడేస్లో పిల్లలకి మీరు ఇలా చేసి పెట్టేసేయండి. ఎంతో హెల్దీ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చిటికెడు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. దీన్ని 2 రకాలుగా చేసుకోవచ్చు అండి. బెల్లం ముందే కలుపుకొని మనకి ఆవిరికి పిట్టు పెట్టుకోవచ్చు. లేదు ఉడికిన తర్వాత కూడా బెల్లం కలుపుకోవచ్చు. 2 రకాలుగా చేసుకోవచ్చు దీన్ని. నేను దీంట్లో ఒక రకమైతే చేసి చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా వాటర్ అయితే వేసుకొని కలుపుకోవాలి. పిండి ఇలా పొడి పొడిగా ఉంటుంది కదా, మనం ఈ ఆవిరి మీద ఉడికించాలి కాబట్టి వాటర్తో కలుపుకుంటున్నాము. లేదంటే ఇంకా కొంతమంది నెయ్యి, బెల్లం వేసుకొని కూడా ఉడికిస్తారు. అలా ఆవిరికి ఉడికించినప్పుడు నెయ్యి, బెల్లం అనేది ఫ్లేవర్ అనేది పోతుందని చెప్పేసి కొంతమంది ఇలా చేస్తారు. ఇలా పిండి అంతా కూడా తడుపుకోవాలి. తగినన్ని వాటర్ వేసుకొని ఇలా పిండి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ వాటర్ పోసేయకూడదు. ఇలా చూసుకుంటూ వేసుకోవాలన్నమాట. ఈ పిండి అనేది ఇలా ఉండాలి. ఇలా ఉన్నప్పుడే మనము ఆవిరికి ఉడికించాలన్నమాట. ఇలా మనం చేత్తో పట్టుకున్నప్పుడు ఇలా ముద్ద అయితే సరిపోతుంది. మరి ఎక్కువ వాటర్ కూడా పోసేయకూడదు. చూసుకొని కలుపుకోవాలి. మన పెద్దవాళ్ళు ఇలాంటి ఫుడ్ తినబట్టే కదా చాలా హెల్దీగా ఉన్నారు. ఎన్నో ఏళ్ళు బ్రతికేవాళ్ళు కదా. ఇలాంటి ఫుడ్ ఖచ్చితంగా తినాలండి మనము. ఇంకా మనం ఒక పాత్రలోకి వాటర్ అయితే తీసుకున్నాము. అది స్టీల్ గిన్నె అయినా పర్లేదు, ఇలా తపాలైనా పర్లేదు. వాటర్ తీసుకొని పెద్ద గ్లాసు, మంచినీళ్ళు తాగుతాం గ్లాసు, ఆ గ్లాసు వాటర్ అయితే పోసేసుకోవాలి. మనం ఆవిరికి ఉడికించుకుంటున్నాం కాబట్టి కాటన్ క్లాత్ తీసుకోవాలి. ఏదైనా మన ఇంట్లో ఉంటాయి కదా, కొంచెం పాతవి ఉంటాయి కదా క్లాత్లు, అవి తీసుకొని తడుపుకోవాలి. క్లాత్ తడుపుకొని ఈ విధంగా తపాలకి మనం ఇలా కట్టేసుకొని ఒక జారు ముడేసుకుంటే తర్వాత ఉప్పదీయడానికి బాగుంటుందన్నమాట. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు. ఇది మంచి హెల్దీ ఫుడ్ కాబట్టి ఎంత తిన్నా ఇబ్బంది ఉండదు. మనం ఇక్కడ బెల్లము, బియ్యంతోనే చేస్తున్నాం కాబట్టి ఇది చాలా మంచి హెల్దీ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. బయట ఫుడ్డు ఈ హాలిడేస్లో తిని ఆరోగ్యం పాడు చేసుకునే పిల్లలు కూడా ఉంటారు. అట్లా ఎప్పుడు కూడా చేయకండి. ఈ విధంగా మీరు ఇంట్లోనే చేసి పెట్టేసేయండి. ఇది ఎంత తిన్నా కూడా ఏమీ కాదనమాట. మనం ఆవిరికి ఉడికించుకుంటున్నాము కాబట్టి మనం ఎక్కడ కూడా ఎటువంటి ఫుడ్ కలర్స్ కానీ, ఆయిల్ కానీ ఏమీ వాడట్లేదు. అంతా కూడా మంచి హెల్దీ ఫుడ్ ఇది. మన ఛానల్లో ఇలాంటి ఎన్నో వెరైటీ హెల్దీ రెసిపీస్ ఉంటాయి. మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఈ పిండి అంతా ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం వేలుతో కొంచెం ఇలా హోల్స్లో పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఆవిరికి మొత్తం కూడా ఈక్వల్గా మొత్తం ఉడుకుతుందన్నమాట. పిండి అనేది ఉడకాలి. ఉడకపోతే కడుపులో నొప్పి వచ్చేస్తుంది. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ ఏదన్నా ఉంటే ఇలా వేసేసుకోవాలి. ఏంటంటే మనం పొయ్యి మీద పెట్టేసామంటే మళ్ళీ మనకి క్లాత్ అంటుకునే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ విధంగా మనం పిండి మీద క్లాత్ని, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. అప్పుడు మూత వేసేసుకొని ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఖచ్చితంగా 20 నిమిషాలు అయితే ఉడికించాల్సి ఉంటుందండి. సిమ్లో పెట్టుకొని మాత్రమే ఉడికించాలి దీన్ని. హెవీలో పెట్టేసామంటే వాటర్ అంతా అయిపోతుంది, అడుగు మాడిపోద్ది. కాబట్టి సిమ్లో పెట్టుకిచ్చుకోవాలండి. పిట్ అనేది ఈ విధంగా రెడీ చేసుకోవాలి. మన పెద్దవాళ్ళ కాలంలో ఎప్పుడు చేసుకొని తింటూ ఉండేవాళ్ళంట. పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ తినేవాళ్ళంట. అప్పుడే అందుకని అంత హెల్దీగా ఉన్నారు అప్పట్లో వాళ్ళు. మనం కూడా ఇప్పుడు అలాంటి ఫుడ్ తినాలి, ఇంకా తప్పదు. కాబట్టి మనకి ఈ పిట్ అనేది రెడీ అయిపోయింది. ఖచ్చితంగా 20 నిమిషాలు అయితే ఉడికిచ్చాను. ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత ఆ వేడి మీదే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతా కూడా మనం కట్టాం కదా, అదంతా కూడా తీసేసుకొని ఈ విధంగా వేరే ఇంకో బౌల్లోకి తీసుకోవాలి. ఉడికితే ఇలా ఉంటుందన్నమాట. మనం పిండి వేసేటప్పుడు పొడి పొడిగా ఉంది, ఇప్పుడు చూస్తే కొంచెం ముద్దగా ఉంది. ఇలా ఉన్నప్పుడే మనకి పిట్ అనేది రెడీ అయినట్టు, ఉడికినట్టు. ఉడకపోతే ఖచ్చితంగా పిల్లలకైతే కడుపులో నొప్పి వచ్చేస్తుందండి. మీరు తప్పకుండా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మొత్తం కూడా గడ్డలుగా ఉంటుంది కదా పిండి అనేది, ఈ విధంగా ముద్దగా ఉంటుంది. అదంతా కూడా మనం ఈ విధంగా చేతితో స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అయిన తర్వాత మనం దీంట్లోకి బెల్లం వేసుకుంటాం. ఇప్పుడు ఈ వేడి మీదే కలిపేసుకోవాలి. అప్పుడే కరిగిపోతుంది. మెత్తగా దంచుకోవాలి బెల్లం అనేది. మెత్తగా పొడి చేసుకొని పెట్టుకోవాలి. బెల్లము ఒక కప్పు బియ్యం తీసుకున్నాము, అరకప్పు మనకి బెల్లం పడుతుంది. చాలా హెల్దీ అండి బెల్లము, బియ్యము. ఇక్కడ మనం వేరే ఇంకేం వేయట్లేదు కాబట్టి ఇది మంచి హెల్దీ ఫుడ్ అనే చెప్పుకోవచ్చు. ఇంకా కొబ్బరి వేస్తున్నాము దీంట్లోకి. ఎండు కొబ్బరి ఇంకా ఇలాచి, ఇవి 2 కూడా మిక్సీ పట్టు పెట్టుకోవాలి ముందుగానే.
ఇది కూడా మనకి హెల్త్కి చాలా మంచిదే కదా, ఎండు కొబ్బరి అనేది కూడా. ఇదంతా కూడా మనం వేసుకొని కలుపుకోవాలి. ఇంకా నెయ్యి వేసుకోవాలి, నెయ్యి కంపల్సరీ అనమాట. మంచి టేస్ట్ అయితే వస్తుందండి, గుమగుమలాడిపోతుంది. మనం అందులో బియ్యం వేయించి పిట్టు చేసుకుంటున్నాం ఇక్కడ. చాలా బాగుందండి టేస్ట్ అయితే. నెయ్యి 4 స్పూన్లు వేసాను, ఇంకా కావాలంటే కూడా వేసుకోవచ్చు. మొత్తం కూడా కలిసే విధంగా చేత్తోనే కలపాలి, అప్పుడే మనకి పిట్ అనేది మంచి టేస్ట్ ఉంటుందండి. ఎంత తిన్నా తింటానే ఉంటారు, పెడుతుంటే అంత బాగుంటుంది ఇది. పిల్లలైతే చాలా హ్యాపీగా తినేస్తారు, ఎంత తిన్నా హెల్త్కి ఏం ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఈ హాలిడేస్లో మీరు తప్పకుండా చేసి పెట్టేసేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. పిట్ అయితే రెడీ అయిపోయిందండి. దీనిలో మీకు కావాలంటే ఇంకా జీడిపప్పు నెయ్యిలో వేయించి కూడా వేసుకోవచ్చండి. ఇంకా పిట్టు రెడీ అయిపోయింది కాబట్టి మనం సర్వ్ చేసుకుంటున్నాము. ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాము. ల్యాప్టాప్ ముందు కూర్చొని పిల్లలు వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఇలా చేసి మీరు ఒక బౌల్లో వేసి ఇచ్చేసేయండి, హ్యాపీగా తినేస్తారు. బయటికి వెళ్ళి రెస్టారెంట్లో ఫుడ్ తినే కంటే ఇలా చేసి పెట్టేసేయండి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది కదా. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.